హాయ్! ఈరోజు ఫిష్ వెంకట్ గారి హెల్త్ గురించి మాట్లాడుకుందాము. ఈయన 3 డేస్ నుంచి అంటే టోటల్‌గా 5 డేస్ నుంచి హాస్పిటల్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఒక 3 డేస్ మొత్తం లెగకుండా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈయనకి ఏమైంది? ఎందుకు ఇలా అయ్యారు? అనేది ఇప్పుడు చెప్తాను. తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉంది. రీజన్ ఏంటంటే తనకి 2 కిడ్నీస్ పాడైపోయాయి. డయాలిసిస్ చేస్తున్నారు. సో, 2 కిడ్నీస్ పాడవ్వడంతో డైలీ డయాలిసిస్ అవసరం అవుతుంది. మెయిన్‌గా తనకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అనేది దాంట్లో మెయిన్ థింగ్. అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే బతుకుతారు అనేది మెయిన్ థింగ్. సో, ఇప్పుడు ఒకవేళ నార్మల్‌గా డయాలిసిస్‌తోని రికవర్ అయినా కానీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటది అని డాక్టర్స్ చెప్తున్నారు. తనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు అది ప్రాపర్‌గా ఉండాలి అండ్ మంచిగా తొందరగా ఉండాలి. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ట్రాన్స్‌ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. అండ్ ఫిష్ వెంకట్ అన్న ఈయన తెలియని వాళ్ళు ఉండరు. ఇండస్ట్రీలో అంత ఫేమస్ తను. ప్రతి కామెడీ కానీ, ఏది కానీ ఎంత బాగా పండిస్తారంటే అంత బాగా పండిస్తారు. కానీ తను హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయము. అయితే తిను సేమ్ ప్రీవియస్‌గా 1 ఇయర్ బ్యాక్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పుడేం జరిగింది అంటే అప్పుడు సేమ్ లెఫ్ట్ లెగ్‌కి ఇన్ఫెక్షన్ అయ్యింది. అన్నీ చెక్ చేస్తే అప్పుడు కూడా కిడ్నీస్‌లో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి డయాలిసిస్ చేసేసి లెగ్ ఇన్ఫెక్షన్ అంతా తగ్గించి పంపించారు. తను పీఆర్‌కే హాస్పిటల్‌లో ఉన్నారు ఫస్ట్ టైము. అప్పుడు హాస్పిటల్ బిల్స్ ఏవి కట్టకుండా రవి గారు చాలా హెల్ప్ చేసి తనని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు చిరంజీవి గారు కూడా బాగా రెస్పాండ్ అయ్యి ప్రతిరోజు తన హెల్త్ అప్డేట్ అంతా చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్తా అది ఇది అన్నీ చెప్పారన్నట్టు. సో, అట్లా హెల్త్ కండిషన్ బాగున్న తను స్మోకింగ్, డ్రింకింగ్ అవన్నీ అలవాటయ్యి మళ్ళీ కొంచెం మధ్యలో గ్యాప్‌లో తను డయాలిసిస్ చేసుకుంటూ కూడా డ్రింక్ చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అయింది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అయితే తనకు కిడ్నీ ఒకతను మద్రాస్‌లోకి రండి అక్కడికి నేను కిడ్నీ ఇప్పిస్తాను అని చెప్పి తనని నమ్మించి లాస్ట్‌కి స్విచ్ ఆఫ్ చేయడంతో ఆ బాధలో తను మందు మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్‌తో అని చెప్పి వాళ్ళ భార్య చెప్తున్నారు. సో, అది తనకు అంటే ఆ బాధ ఉండి నేను బతుకుతానో లేదో అని భయపడినట్టున్నారు పాపం. మళ్ళీ సేమ్ 1 ఇయర్ బ్యాక్ ఏం సిట్యుయేషన్ రిపీట్ అయిందో అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. సేమ్ ప్రాబ్లమ్ తనకి కిడ్నీస్ పాడవడం. ఈసారి రైట్ లెగ్ ప్రాబ్లమ్ అయింది. ఆర్‌బీఎం హాస్పిటల్‌లో ఈయన అడ్మిట్ అయ్యారు. తన హెల్త్ కండిషన్ ప్రెజెంట్ అంటే ఓకేగా ఉంది. అంటే డయాలిసిస్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు. కాస్త మాట్లాడగలుగుతున్నారు. అండ్ దీంట్లో మెయిన్‌గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా బాలేకపోతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది మానేయండి. ప్రభాస్ గారు తనకి 50 లాక్స్ ఇచ్చి హెల్ప్ చేశారు. తన పీఏ దగ్గర నుంచి నంబర్ వచ్చిందనే న్యూస్ వైరల్‌గా మారింది ఈ మధ్యన. కానీ ఆ న్యూస్ అసలు ఫేక్ న్యూస్. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కూడా జరగలేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎవరైనా కామన్ పీపుల్ 1000 2000 పంపిద్దాము అనుకున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి పెద్ద హెల్ప్ వచ్చేసింది కదా! ఇంకా మనం హెల్ప్ చేయనవసరం లేదులే అనని హెల్ప్ చేయడం స్టాప్ చేస్తారు. సో, ప్లీజ్ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం మానేయండి. ప్రభాస్ గారు ఎలాంటి అమౌంట్ ఇవ్వలేదు. ఈ విషయం తన వరకు వెళ్ళిందో లేదో తెలీదు కానీ తన పీఏ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ వాళ్ళకు ఆఫీస్ నుంచి కాల్ రాలేదు. ఎలాంటి హెల్ప్ జరగలేదు. సో, ఎవరైనా హెల్త్ బాలేనప్పుడు ప్లీజ్ ఇలాంటివి మాత్రం చేయకండి. అండ్ మైనంపల్లి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా! వాళ్ళొచ్చి తనతో మాట్లాడడము, అందరూ అక్కడున్న ఎమ్మెల్యేస్ తనకి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి సో, ఇప్పుడు తన హెల్త్ కండిషన్ కొంచెం పర్లేదండి. ఇంకొక 2 డేస్‌లో అలా డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు. కానీ తన స్టేట్ అనేది డయాలిసిస్‌తో డైలీ చేయించుకోవడం వల్ల కొంచెం ఉంటుంది. కానీ ఎప్పుడు అన్‌కాన్షియస్ అవుతారు, ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది చెప్పలేము. సో, తనకి అది హెల్త్ తనకు ట్రాన్స్‌ప్లాంట్ అనేది కంపల్సరీ. సో, ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే చాలా డేస్ బతికి మళ్ళీ హ్యాపీగా మనల్ని నవ్విస్తారని కోరుకుందాము. ఫిష్ వెంకట్ గారికి ఎవరైనా సాయం చేయాలనుకుంటే కింద నెంబర్‌కి ఫోన్‌పే ఆర్ జీపే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫేక్ న్యూస్‌ని నమ్మొద్దు. ఎవరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి ఇలాంటి హెల్త్ ఇష్యూ మీద. థ్యాంక్ యూ సో మచ్.